అందరు నమస్కారం. ఇచ్చేసిన మీడియా మిత్రులకి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ మత్తోటి డైరెక్టర్లకి, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం, మేమందరూ కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న మదనపల్లి బీఎస్పీ నాయకులు ఒక కలెక్టర్ దగ్గర నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీలో నిన్న వాళ్ళు అర్జీ రూపంలో ఓ రకంగా ఉంది, వాయిస్ ఇవ్వడం ఇంకో రకంగా ఇచ్చినారు. వాయిస్ లో ఏముందంటే, పపిరెడ్డిపల్లిలో ఉన్న కురవంక అంటారు. పపిరెడ్డిపల్లిలో కురవంక లేదు. ఫస్ట్ థింగ్, పపిరెడ్డిపల్లిలో ఉన్న కురవంక అంటారు, కురవంక లేదు. పూర్తిగా డీటెయిల్స్ కూడా తెలియడం లేదు. వాయిస్ ఇచ్చిన తనకి ఏం చెప్పాలని తెలియడం లేదు. నాకు అడిగితే నేను చెప్పిండేవాడిని, వంక డీటెయిల్స్ క్లియర్గా చెప్పిండేవాడిని. ఆ వంక నేను కబ్జా చేసినానని 3 సెంట్లు కబ్జా చేసినానని, దాన్ని నేను ఇతరులకు అమ్ముతున్నానని, సర్వేర్లు బెదిరించినానని, విఆర్ఓని బెదిరించినానని, ఇవన్నీ చేసి దొంగపట్టా సృష్టించినానని, దొంగపట్టా చేసి అమ్ముతున్నానని వాళ్ళ అభియోగం. నిన్న దొంగపట్టా చేసినట్లు మీరు చెప్తున్నారు. దొంగపట్టా అనేది ఏదైనా చూపించాలి. ఒకటి, సర్వేని బెదిరించినాము అన్నారు. ఏ సర్వేని బెదిరించినా, ఏ టైంలో బెదిరించినా, ఎప్పుడు బెదిరించినా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని బెదిరించే పొజిషన్లో ఉన్నానా నేను? మదనపల్లి ఏఎంసీ చైర్మన్ నేను, జనసేన పార్టీ. మా పవన్ కళ్యాణ్ గారు తల ఎంచుకునే విధంగా, తల పైకెత్తుకునే విధంగా నాకు ఇచ్చిన పదవి, బాధ్యతది. ఈ పదవిలో, ఈ బాధ్యతలో ఉండి చిల్లర పనులు చేసే చిల్లరగాలం కాదు మేము. ఇది ఎందుకు ఏమని చెప్తాను, నెక్స్ట్ చెప్తా ఎందుకు జరుగుతా ఉంది, ఏమి ఇవంతా బురద ఎందుకు చల్లుతారు అని. ఇది కేవలం బురదే. దాని తర్వాత సర్వే, విఆర్ఓ గారిని బెదిరించినానంట. ఏ విఆర్ఓ గారిని బెదిరించినా? ఏ విఆర్ఓ బెదర్లు. ఇప్పుడు ఏమన్నా అట్లా బెదిరిస్తే కంప్లైంట్ చేస్తారు. సోషల్ మీడియా ఉంది, ప్లాట్ఫారం ఉంది, అన్ని రకాలుగా కూడా దూసుకుపోతాయి. మదనపల్లి జిల్లా అయింది. ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఉన్నప్పుడు ఎట్లంటే అట్లా నోరు బారేసుకునేది కానీ, లేదంటే తప్పుడు పనులు చేసేది కానీ, అవంతా చేసేది కుదరదు, ఎవరికి కుదరదు. చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి సమయంలో నాకు ఏఎంసీ చైర్మన్ బాధ్యత, నేను ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానని వీళ్ళు చూసినట్లు. ఏమన్నా సినిమా టికెట్టా ఇది కొనేదానికి? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆడపోయి పార్టీలో పోయి డబ్బులు ఇచ్చి కొన్నాము, డబ్బులు ఖర్చు అయినాయి, ఇక్కడ మండి యజమానులు బెదిరిస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నారు, నీకేనా మండి యజమాని చెప్పినాడా? ఎవరు చెప్పినారు? ఈ బీఎస్పీ నాయకులకి. ఏ మండి యజమాని చెప్పినాడు? ఏ మండి యజమాని చెప్పినలా, ఏ సర్వేర్ చెప్పినలా, ఏ విఆర్ఓ చెప్పినలా, ఏ దొంగ పట్టా లేదు. ఒక 3 సెంట్లు కాదు కదా, 3 అడుగులు కూడా కబ్జా చేసింది లేదు. అవసరమేముంటుంది మాకు కబ్జా చేసే అవసరము? 3 సెంట్లు ఒక్కుంటా. నాకు నా ఆస్తి విలువ తెలుసా? నాకు ఎంత ఉన్నాయి ప్రాపర్టీలు తెలుసా? నేను ఎంత సంపాదించిన ప్రాపర్టీలు తెలుసా? ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మేము వ్యాపారం చేసిన వాళ్ళము, రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళము. దాదాపు ఒక లోడు కాయలు మా భూముల్లో పండించి చెన్నైకి, హైదరాబాద్కి తోలే వాళ్ళం మేము. బీకే ఆంజీ బండ్లలో, లారీల్లో. ఎంజీసీ టౌన్లో మండి పెట్టినప్పటి నుంచి, బెంగళూరు బస్ స్టాండ్లో మండి పెట్టినప్పటి నుంచి మేము రైతులుగా పంట పండించిన వాళ్ళం. మా నాయన రిటైర్డ్ ఆర్మీ రైతులు. మేము ఎంత కష్టపడినాము, ఎంత పైకి వచ్చినాము, ఎట్లా పైకి వచ్చినాము మాకు తెలుసు. 4 ఫాదర్స్ కాడి నుంచి మా ప్రాపర్టీలు ఉన్నాయి. మా ప్రాపర్టీస్ టీచర్స్ కాలనీ పపిరెడ్డిపల్లిలో ఉన్నాయి. బై బర్త్ పపిరెడ్డిపల్లి మాది, మై బర్త్ మదనపల్లి. అట్లాంటిది మేమేదో తప్పు చేసినామాట అంటారే. 2017 నుంచి 20 కంప్లైంట్లు ఇచ్చిన, చిల్లర వంక కబ్జా అవుతా ఉంది, దీన్ని మీరు చూడండి, ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయండి అని. 2017లో నేను స్వయంగా ఇచ్చిన అర్జీ టు ద సబ్ కలెక్టర్, ఇక్కడే ఉంది చూడండి, సబ్ కలెక్టర్ జంగాల శివరాం, కబ్జా గురైంది అని. దాని మీద మదనపల్లి ఎంఆర్ఓ గారు, మదనపల్లి సబ్ కలెక్టర్ గారు అందరూ వచ్చి ఫైల్ రెడీ చేసినారు. ఎంక్రోచ్మెంట్ రిపోర్ట్, ఇంత ఎంక్రోచ్మెంట్స్ అయినాయి అని తహసీల్దార్ గారు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంత ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. దాని ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయమని నేను చెప్తా ఉంటే, ఎంక్రోచ్మెంట్ సర్వే నంబర్ 10లో కాదు ఉండేది, సర్వే నంబర్ 23. నక్కలు తిన్ని నాగరాజన్న భూమి. ఆడ ఆయన బ్లాక్ చేసినాడు. ఆడ బ్లాక్ చేస్తే నీళ్లు పై వరకు వస్తాయి, రోడ్ల వరకు పోతాయి. అదే నీళ్లు సంపులేకి పోతాయి, వాటర్ నీళ్లు తాగే సంపులేకి 1,00,000 సార్లు చెప్పింటా నేను. వర్షాలు పడితే సంపులేకి పోతాయి నీళ్లు, వర్షం పడినప్పుడు మోటార్ ఆన్ చేయొద్దండి, సంపుకు బీగం ఏంటి. ఈ మధ్యలో ఎంపీడీ వర్క్ అడుగు చెప్పడం జరిగింది. నేను పపిరెడ్డిపల్లి టీచర్స్ కాలనీ, సురభి కాలనీ ఆ నీళ్లు తాగుతాం కాబట్టి, మేమందరూ ఆడే కుటుంబాలు ఉంటాం కాబట్టి, సంపులేకి మంచి నీళ్లు, చెడ్డ నీళ్లు పోకూడదు, కాలువ నీళ్లు పోకూడదు, మురికి నీళ్లు పోకూడదు అని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని ఇది వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో పోరాడిన ఏకైక వ్యక్తి నేను. అప్పట్లో నవాజ్ బాషా వచ్చి కొలిపించడం జరిగింది, సర్వేర్లు పెట్టి. ఎంఆర్ఓ స్పాట్లోకి వచ్చినాడు. అప్పుడు సాక్షి వసంతన్ ఉన్నాడు, జిల్లాని ఉన్నాడు, సర్పంచ్ శరత్ రెడ్డి నా మీద కంప్లైంట్ చేసినాడు. వచ్చి కొలిసి అంతా చెక్ చేసి
పూర్తిగా ఆయన దాంట్లోకి వెళ్ళిపోయింది. వంక మన దాంట్లో మన భూమి వీళ్ళంతా ఆక్యుపై చేసినారు ఆపోజిట్ వాళ్ళు. ఇతను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఎంక్రోచ్మెంట్స్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంక్రోచ్మెంట్స్ రిపోర్ట్స్ కూడా పక్కన టీచర్స్ కాలనీ సైడ్ ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ చేసినారు, కట్టేసినారు కాబట్టి మేమేం క్లియర్ చేయలేము అంటారు. ఒక కోర్టు కూడా పోయినాడు, ఒక అతను కట్టేసినాడు, కోర్టుకు పోయినాడు. అది చూడాలా మీరు. సర్వే నెంబర్ 23లో ఎందుకు నిలిపేసినాడు ఆయన నీళ్లు పోనీయకుండా తూర్పుకి? ముందు శివసుబ్రహ్మణ్యం కుంటది, చిర్లవంక నుంచి శివసుబ్రహ్మణ్యం కుంటకు నీళ్లు పోతాయి. అక్కడ ఎందుకు అతను నిలిపేసినాడు? అతన్ని ప్రశ్నించండి, నిలిపేసిన ప్రశ్నించండి, అడ్డం వేసిన ప్రశ్నించండి. సర్వే నెంబర్ 23లో పప్పురెడ్డిపల్లి 23లో ఎందుకు వాళ్ళు అట్లా చేసినారు అది మీరు పోరాటం చేయాలి. అది ఏదో మనం చెప్పినామని ముందు నుంచి దీని మీద కంప్లైంట్స్ నేను పెట్టినానని ఏమే ఆడ సరిగా ఇన్ఫర్మేషన్ లేక మన మీద బురద చల్లాలని ఇది చేసినారు. ఈ బురద కూడా ఇప్పుడు ఎందుకు చల్లుతాం తెలుసా మీకు? అసలు విషయము నేను చెప్తా వినండి. అసలు విషయము ఇప్పుడు చెప్తా. ఈ బురద చల్లేదని కారణము నేను చెప్తా వినండి. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ అనే అతనికి ఈ మదన్పల్లి మార్కెట్ యార్డ్లో 2012 నుంచి ఈ చెత్త ఎత్తేది కానీ కుళ్ళిపోయిన టమాటాలు ఎత్తేది కానీ ఈ శానిటేషన్ కాంట్రాక్ట్స్ అతను కంటిన్యూగా చేస్తున్నాడు. 2012 నుంచి 2018లో మళ్ళీ టెండర్ పాడడం జరిగింది. అతనే 2018లో టెండర్ పాడితే 1 ఇయర్కే టెండర్ ఉంటుంది, 2-3 ఏళ్ళకు ఉండదు. 1 ఇయరే టెండర్ సిస్టమ్. ఎవ్రీ ఇయర్ టెండర్ బారాల ఇదే మార్కెట్ యార్డ్లో. 2018లో టెండర్ పాడినాడు, 2019లో మళ్ళీ 2 ఏళ్ళకి రెన్యూవల్ చేసుకున్నాడు, 2021లో మళ్ళీ 2 ఏళ్ళకి రెన్యూవల్ చేసుకున్నాడు, 2024లో మళ్ళీ 2 ఏళ్ళకి రెన్యూవల్ చేసుకున్నాడు. రెన్యూవల్ చేసుకుంటానే వస్తా ఉన్నాడు. 2 ఏళ్ళకి ఒకసారి రెన్యూవల్ చేయకూడదు వాస్తవంగా. 2 ఏళ్ళకి సెక్రటరీ మాట్లాడుకున్నాడో లేదంటే ఇంక ఏం జరిగిందో. ఇంతకుముందు అభిలాష్ అనే సెక్రటరీ దీన్ని రెన్యూవల్ చేయడం జరిగింది. దానికి ముందు వినయ్ అనే సెక్రటరీ, దానికి ముందు అక్బర్ బాషా అనే సెక్రటరీ, దానికి ముందు మనోహర్ అనే సెక్రటరీలో వీళ్ళందరూ రెన్యూవల్ చేయడం జరిగింది. ఆ రెన్యూవల్ చేస్తూ ఇట్లా దాదాపు 10-12 ఏళ్ళు 16 ఏళ్ళు, 1 దశాబ్దం పైగా అతనే ఈడ శానిటేషన్ వర్క్స్ చెత్త కాంట్రాక్ట్ తీసుకొని నెలకు 74,000 రూపాయలు నెలకి ఈడ కుళ్ళిపోయిన టమాటాలు ఎత్తకపోయినా చెత్త ఎత్తకపోయినా మండి యజమానుల నుంచి రైతుల నుంచి ఇక్కడ వచ్చిన వ్యాపారస్తుల నుంచి చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి, మార్కెట్ యార్డ్ చైర్మన్కి. చెత్త ఎత్తకపోతే చైర్మన్ ఏం చెత్త ఎత్తలేదు అంటారు, లైట్ పడకపోతే ఏం చైర్మన్ చేయలేదు చెత్త ఎత్తలేదు అంటారు, నీళ్ళు రాకపోతే ఏం చైర్మన్ నీళ్ళు రాలేదు అంటారు, టాయిలెట్స్ సరిగితే ఏం చైర్మన్ టాయిలెట్స్ బాగాలేవంటారు. ఇవన్నీ నా బాధ్యత, ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించాలి నేను ఈడ. సో నేనేం చెప్పినానంటే మళ్ళా అతను 31వ తారీఖు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది సెక్రటరీకి, నాకు కాదు సెక్రటరీకి అర్జీ ఇచ్చినాడు 2 సంవత్సరాలు రెన్యూవల్ చేయమని. సెక్రటరీ గారు నన్ను అడిగినారు, అన్న ఆల్రెడీ రెన్యూవల్ చేసి టెండర్కే పోకుండా ఉన్నారు, టెండర్కి అతనికే టెండర్ వస్తే అతన్ని పాల్గొనమని చెప్పండి. టెండర్లో బహిరంగ టెండర్లో ఎవరైనా పాల్గొనొచ్చు, అతన్ని పాల్గొనమని చెప్పండి, బాగా నీట్గా వర్క్ చేయమని చెప్పండి. మనకి ఇదివరకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ అంతా మనం భరించాలంటే మన వల్ల కాదు, ప్రతిరోజు బలవంతంగా మనం క్లీన్ చేయించుకోలేము. నేను మిమ్మల్ని అసలు మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలా, పిలిపించుకోవాలా, క్లీన్ చేయాలా. మండి యజమానులు మనకు మన ఆఫీస్ రూమ్లో మండి యజమానులు అందరితో మీటింగ్ పెట్టినప్పుడు మండి యజమానులు ఏకకంఠంతో చెప్పినారు. లైట్స్ విషయం చెప్పినారు, శానిటేషన్ విషయం చెప్పినారు, వాటర్ విషయం చెప్పినారు. వాటర్ది సోలార్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. శానిటేషన్ వరకు టెండర్ ఖచ్చితంగా పడతాము. ఆ టెండర్లో మంచి వాళ్ళకి వచ్చేట్లుగా వాళ్ళ ప్రవర్తన దీన్ని బట్టి వాళ్ళకి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు టెండర్ కాల్ ఫర్ చేసినాం. దాని మీద సెక్రటరీ గారికి ఏం చెప్పుకున్నాడేమో, దాని మీద ఓ రిసీవ్డ్ కాపీ, ఓ సాటిస్ఫాక్టరీ లెటర్, ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకొని హైకోర్టు పోవడం జరిగింది. ఆయన బందెల గౌతమ్ ఆయన హైకోర్టుకు పోయిన తర్వాత మేము హైకోర్టుకు పోతే మేము రెస్పాన్సిబుల్ పర్సన్సా కాదా? హైకోర్టుకు నాకు నోటీస్ వచ్చింది, అర్జెంట్ నోటీస్. నేను రిప్లై ఇచ్చినాను. ఏమని రిప్లై ఇచ్చినాడు, మాకు ఇట్లా ఉంది, సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, గత కొన్ని సంవత్సరాల నుంచి అతనే చేస్తున్నాడు, అతను అర్జీ పెట్టుకునేది వాస్తవమే, టెండర్కి కూడా మేము పెట్టుకోం, టెండర్ కూడా అతను అలౌడే కదా, ఎవరైనా టెండర్లు అలౌడే, నువ్వు హైయెస్ట్ బిడ్ నువ్వు పాడుకో, నీతో పాటు ఎవరినైనా ఇంకా 10 మందిని పెట్టుకొని పాడించుకో, ఎవరిని వద్దన్నారా? మాకు కావాల్సింది చెత్త క్లియర్గా ఎత్తడము, అది మా కాన్సెప్ట్ అని టెండర్ కాల్ఫాల్ చేస్తారని చెప్పింది. మేము హైకోర్టుకి నోటికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్లో సమాధానం భాగంగానే కోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి, ఏమని టెండర్ కాల్ఫాల్ చేయమని, ఆన్లైన్ టెండర్ కాల్ఫర్ చేయమని, లేదంటే మామూలు సిల్ టెండర్ కాల్ఫర్ చేయమని, లేదంటే మీకు అన్నీ బాగుంటే కూడా మీరు ఏమన్నా డెసిషన్ 10 రోజుల లోపల తీసుకోమని. వాట్ ఎవర్ డెసిషన్ టేక్ ఇన్ బిఫోర్ 10 days. 10 days టైం ఇచ్చి డెసిషన్ తీసుకోమంటే టెండర్ పోవాలా వద్దా? ఇదేమన్నా బ్లాక్మెయిలింగ్ చేస్తారా? మమ్మల్ని మీరు బెదిరిస్తారా? మమ్మల్ని మీరు జనసేన పార్టీ శివరామేడ బెదిరించడానికి భయపడే వాళ్ళమే మేము.
మీరు ఇట్లా బురద చల్లేస్తారు, 40 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు, మండి యజమానులు బెదిరిస్తా ఉన్నామంటారు. యాడికి పోతాయి ఇవంతా? దీనికంతా చట్టం ఉంది, చట్టం తన పని తను చేస్తుంది. నేను కబ్జా చేసి ఉంటే భూములు చట్టం వదులుతుందా? చట్టం వదులుతుందా? ఈ రోజు ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ రోజు సర్వే డిపార్ట్మెంట్ అంత క్లియర్గా ఉన్నాడు. ఒక అడుగు నేను కూసాలు నాటినా అనుకుంటారు. ఎక్కడ కూసాలు నాటినాం? ఎక్కడ జేసీబీ పెట్టినాం? కనీసం మీరు చెప్పారు సరిగ్గా తెలియడం లేదు. నా దగ్గరికి ఇచ్చింటే నేనే ఇచ్చిండేవాడిని రిపోర్ట్స్ మొత్తం. ఎంతమంది ఎంక్రోచ్మెంట్ చేసినారు, ఎన్ని ఉన్నాయి దీంట్లోని నేనే చెప్పిండేవాడిని. నా దగ్గరికే రాలా. ఇట్లా ఉంటుంది వీళ్ళకి. ఇట్లా ఒకటి బుడద చల్లేసి మన మీద ఓ మచ్చ వేసి మసుగుడ్డ కాల్చి మీద వేసేదంట. నువ్వు తుడుచుకోరని అట్లా అయిపోయింది మా పరిస్థితి. చెత్త కాంట్రాక్ట్ విషయానికి ఇట్లా చేస్తారా మీరు? మీకు రాలేదు, మీకు ఇవ్వలేదని. టెండర్లో పాల్గొండి, ఎవరు వద్దన్నారు? టెండర్లో పాల్గొనండి, టెండర్లో మీరే గెలుచుకోండి, ఎవరిని వద్దన్నారా? ప్రపంచవ్యాప్తంగా పాల్గొనవచ్చు టెండర్లో, ఎవరు వద్దన్నారా? మాకు కావాల్సింది మదనపల్లి మార్కెట్ యార్డ్, ఏఎంసీ మార్కెట్ యార్డ్ క్లీన్గా ఉండాలా. ఎవ్రీ సెకండ్ సాటర్డే వస్తాం మేము, చెత్త క్లీన్ చేస్తాం, అధికారులు పెట్టి క్లీన్ చేస్తాం. మున్సిపాలిటీ కమిషనర్కి నా మొబైల్లో చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటానో, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చినా మేము ట్యాక్స్ కడుతున్నాం, మీరు క్లీన్ చేయండి. ఓ పక్క వాళ్ళ దగ్గర క్లీన్ చేయించుకుంటాం. మీరు కరెక్ట్ చేస్తే ఇంతమంది మాకేం అవసరం క్లీన్ చేయడానికి? మీకు నెలకు 74,000 రూపాయలు ఇస్తా ఉన్నాం కదా నా తరఫున. ఒక చెత్త కాంట్రాక్ట్ విషయంలో నీకు రాలేదు అని నీ అనుచరుల దగ్గర, మీ నాయకుల దగ్గర నేనేమన్నా ఆర్డినరీ పొజిషన్లో ఉండానా? మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇప్పించచ్చునా? మంచిదేనా? భావ్యమేనా? ఏమన్నా ఉంటే చట్టపరంగా పోండి. మీరు బురద చల్లేస్తే ఎట్లా? తప్పు కదా ఇది. బురద చల్లకూడదు కదా. కాబట్టి చట్టపరంగా బొమ్మని నేనైతే ఏఎంసీ మార్కెట్ నియమ నిబంధనలు ఏముండాయో అవన్నీ చేసుకుంటా. బాగా క్లియర్గా చెప్తా ఉంటాను. లోపల ఏ వసూళ్ళు చేయకూడదని క్రిస్టల్ క్లియర్ బోర్డులు వేసి పెట్టినా. ఎవరు వసూలు చేయడానికి లేదు, ₹1 కూడా. చెస్ తప్ప. ఎందుకు? చెస్ మార్కెట్కి ఆదాయం. మీరు రెన్యూవల్ చేసుకుంటా, ఎన్నేళ్ళైనా రెన్యూవల్ చేసుకుంటా మీరు భయభ్రాంతుల గురించి చేస్తున్నారో లేదంటే ఇంకేమన్నా మాట్లాడుకుంటున్నారో ఎట్లా చేస్తారు? మాకు సిస్టమ్ ప్రకారం పోవాలి కదా. ఒక క్యాంటీన్ వేయాలంటే టెండర్, చెత్త కాంట్రాక్ట్ టెండర్. అంతెందుకు కాటేజ్లు ఉన్నాయి. ఇది వేయింగ్ మిషన్స్, ఇది కాటాలు అంటారు దాన్ని డిస్మాంటిల్ చేసి గుజరీకి వెళ్ళాలంటే టెండర్. ఇప్పుడు ఆ క్యాంటీన్ 13వ తారీఖు టెండర్, ఈ చెత్త కాంట్రాక్ట్ 13వ తారీఖు టెండర్. ఈ చెత్త కాంట్రాక్ట్ టెండర్లో పాల్గొనండి, జయప్రదంగా ఉండండి, అందరూ మాకు క్లీన్ చేయండి, నీట్గా సర్వీస్ చేయండి మార్కెట్కి. ఇది మేము దయచేసి కోరుకుండేది. దీంట్లో ఎక్కడ భయపడేది ఉండదు. మీ బెదిరింపులకు అస్సలు దానికి కేర్ కూడా చేయండి. నిన్న సోషల్ మీడియా ఉంది కదా, పెద్ద ప్లాట్ఫారం కాబట్టి ఆ సోషల్ మీడియాలో మీరు పెట్టినారు కాబట్టి దానికి సమాధానంగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి బిఎస్పీ నాయకులకి నేను చెప్పేది ఒకటే, మీరు ఇట్లా ఆధారాలు ఏం లేకుండా, ఏం ప్రూఫ్స్ లేకుండా ఏదో ఒకటి చెప్పడము సరికాదు. మీరు ఏమన్నా అంటే చట్టపరంగా చూసుకోండి, ఎవరు వద్దని చెప్పడం లేదు. చట్టం ఉంది, తన పని తను చేస్తుంది. మాకు కూడా మా పని మాకు చేస్తుంది, మీకు మీ పని చేస్తుంది. సోషల్ మీడియాలో ఏంటండి, నేను పోయి డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నాను, ఏం సినిమా టికెట్ కొనేదండి జనసేన పార్టీ కానీ మా అధ్యక్షులు కానీ ఏం కొనేంక అవుతుందా టికెట్లు? ఏమన్నా ఇట్లంతా అబాండాలు వేసినారు. చాలా తప్పిది. సోషల్ మీడియాలో కుప్పం పంపించినారు, కర్ణాటక పంపించినారు, పలమనేరు పంపించినారు, కాళేశ్వరికి పంపించినారు వాట్సాప్ గ్రూపుల్లో. ఎంతవరకు కరెక్ట్ ఇది? దాంట్లో కింద పేరు ఉండదు, ఊరు ఉండదు. ఎట్లా పేరు ఉండదు, ఊరు ఉండదు. ఫార్వర్డ్లన్నీ రివర్స్ వచ్చినాయి. ఇప్పుడు నిన్ననే స్టార్ట్ అయిపోయింది. ఎవడు ఫస్ట్ పంపించినాడు, ఎవడు సెకండ్ పంపించినాడు, అంతా రివర్స్ వస్తూ ఉంది. రివర్స్ వచ్చి అసలు దగ్గర పోతాడు. ఎట్లా అసలు దగ్గర పోతుంది. దానికి కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇది ఒక నా క్లియర్ కట్, నా మనసులో ఉండేదే కాదు, నేను చెప్పాలనుకునేది జరుగుతూ ఉండేదంతా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ మా పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి మార్కెట్లో చాలా ప్రక్షాళన చేసినాం. మొదటిది రైతుల కోసం, ప్రజల కోసం జాక్పాట్ రద్దు చేయడం జరిగింది. ఫస్ట్ మేము తీసుకున్న స్టెప్ జాక్పాట్. అది మళ్ళా రేటు ఫిక్స్డ్. మనం ఎంతంటే ఏ రేటు, ఇప్పుడు ఇంతకు ముందు అంతా ఎట్లా అంటే, ఇప్పుడు 400 పడినారు అనుకోండి, 380 రూపాయలు రేట్ రాస్తున్నారు. ఇప్పుడు అట్లా కాదు, 400 రేట్ ఫిక్స్ చేస్తే అదే రేటు ఇప్పుడు రైతులకు ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే చిన్న క్రేట్లు పెట్టడం జరిగింది. ఎన్నో మార్కెట్లో ఎన్నో
కొత్త కొత్త ప్రక్షాళన కానీ ఇప్పుడు వాటర్ విషయం కానీ క్యాంటీన్ విషయం కానీ అన్నీ చాలా విషయాలు ఇప్పుడు రైతులు కానీ మా కమిటీ మా పాలకవర్గం గురించి చాలా విషయాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కొత్తగా పాలకవర్గం వచ్చినప్పటి నుంచి రైతులకు చాలా మేలు జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు చిన్న క్రేట్లు తెచ్చినారు, జాక్పాట్ రద్దు చేసినారు, రేట్ ఫిక్స్ చేసినారని అనే దాంట్లో రైతులు ఎక్కడ చూసినా మా గురించి చాలా మంచిగా చేస్తున్నారు. ఈరోజు మా చైర్మన్ గారి విషయంలో ఒక నిరాధారణ ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ మండి యజమానుల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నాడు భయపెట్టి అని. అట్లా నిరాధార ఆరోపణలు చేయకూడదు. ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు ఏ సమస్య ఇక్కడ టెండర్ విషయంలో, ఎందుకంటే క్లీనింగ్ విషయం టెండర్ విషయంలో మీరు మాట్లాడాలా, అంతేగాని దాన్ని బ్లాక్మెయిల్ రూపంలో అనేక ఆరోపణలు చేయడము, మార్కెట్లో లక్షలు వసూలు చేస్తున్నారు, ఈ విధంగా నిరాధార బిఎస్పి నాయకులు చేయడము చాలా విషయంలో నేను చాలా విషయం ఖండిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న కలెక్టర్ గారి ఆఫీసులో బిఎస్పి నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి మీద ఒక నింద మోపడం జరిగింది. ఈ నింద మీకు తెలుసా 10 మందికి తెలుసా అనేది ఇది క్వశ్చన్ కాదు. మీకు దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టి మాట్లాడండి. ఊరికేనే నిందలు మోపేసి బురద జల్లితే వాళ్ళు తుడుచుకోలేక తనకలాడాలా అనే ఉద్దేశంతో మీరు ఒక నిందను మోపడం అది పద్ధతి కాదు. మీకు విషయం ఏమి, మీరు కాంట్రాక్ట్ విషయంలో మీరు ఏదన్నా పద్ధతిగా ఉంటే రాండి, పద్ధతి తప్పిపోతే మేము కూడా ఇది చేయము. ఎందుకంటే మీరు 16-17 సంవత్సరాల నుంచి ఈ క్లీనింగ్ అనేది మార్కెట్లో చేసుకుంటా అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక పద్ధతి ప్రకారము ఏ పద్ధతులు అయితే ముందు ఉన్నాయో అదే పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు కానీ, పాలక మండలి అయితేనేమి, సెక్రటరీ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి మేమందరము ఒక స్థాయిలో పోతున్నాము. దీన్ని మా కాంట్రాక్ట్ విషయంలో మాకు రాకన్నా పోతా ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ భూ కబ్జాలు, ఇక్కడ భూ కబ్జాలు చేశారు చైర్మన్ గారు అని చెప్పి చైర్మన్ గారి మీద నిందలు మోపడం పద్ధతి కాదు. అది మరొకటి, మార్కెట్లో మండీ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారు అని నింద మోపారు. ఒక్క మండీ ఓనర్ను అందరినీ అన్నాను, ఒక్క మండీ ఓనర్ను పిలిపించి మీ దగ్గర మీరు ప్రెస్ మీట్ దగ్గర పెట్టండి, ప్రెస్ మీట్ ముందర పెట్టి మా దగ్గర ఇంత తీసుకున్నాడు డబ్బులు అని నిరూపించండి. మీరు దేది చెప్తే ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాము. ఇది పద్ధతి కాదు బిఎస్పి నాయకులకు. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వము ఈ కమిటీ వచ్చినాక మార్కెట్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇంకా ముందు కూడా మేము ఉండే అన్నాళ్ళు మార్కెట్లో ఎటువంటి సమస్య లేకుండా, ఏ సమస్య అయినా మా సొంత సమస్యలాగా చూసుకొని ప్రతి ఒక్కదానికి మేము ముందుండి నెరవేరుస్తున్నాము. ఇది ఎక్కడ వీళ్ళకు మంచి పేరు వస్తుందో కూటమి ప్రభుత్వానికి, పాలక మండలికి అనే ఉద్దేశంతో మా చైర్మన్ గారి మీద అనేక నిందలు మోపుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని బిఎస్పి నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఒక న్యూస్ వైరల్ అయింది. మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ న్యూస్ వైరల్ అయింది. ఏదైనా ఉంటే, సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలా, నిజం రుజువు చేయాలా. మేము కూటమి ప్రభుత్వంలో మా పాలక మండలి ఏర్పడిన తర్వాత రైతులకు కానీ, జనాలకు కానీ అందరికీ మేలు చేయాలా, చిరస్థాయిగా మా పేరు నిలిచిపోయేట్టుగా మేలు చేయాలని మేము అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే ఎట్లా వీళ్ళకి చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేశారు. అది కరెక్ట్గా ఏదన్నా ఉంటే చేయాలా చూసుకొని. ఇలాంటివి చేసేది పద్ధతి కాదు బిఎస్పి నాయకులకి. మేము మార్కెట్ని చాలా డెవలప్ చేస్తున్నాం. మా పేరు ఎప్పటికీ తలుచుకునేట్టుగా రైతులందరూ కూడా తలుచుకుంటున్నారు. ఎవరైనా మీరు కూడా పోయి అడగండి, రైతులని ఎవరైనా అడగండి, బాగా చేస్తున్నారు పాలక మండలి అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు చేయడం అనేది పద్ధతి కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగా, మా శివాకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బులు తీసుకొని వసూలు చేస్తున్నాడు అని చెప్పి నిన్న బిఎస్పి నా తమ్ముడు అబ్బాయి ప్రెస్ మీట్ పెట్టినాడు. అతను డబ్బు రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే చైర్మన్ పదవికి రాజీనామా చేపిస్తాం. ఎందుకు ఇట్లా ఏదో ఇష్యూలో ఏదో దాన్ని ఎత్తుకొచ్చి బురద జల్లి చేయడం తప్పు తమ్ముడా? నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే గమ్ముండిపో. అతను ఏమన్నా డబ్బులు ఏ మండి ఓడన్నా సరే మదనపల్లి మండి మార్కెట్ వాళ్ళు వచ్చి అతను తీసుకుని చూపించి ప్రూఫ్స్ లేకన్నా నువ్వు డైరెక్ట్ అటాక్ చేసేసి, ఇది ప్రజాస్వామ్యంలో
జనసేన పార్టీని టార్గెట్ చేసినాం. మేము శివాన్ చేసిన కూడా పట్టించుకున్నాం. జనసేన జోలికి వచ్చినాం. జనసేన తరపున డబ్బులు ఖర్చు పెట్టాను. నువ్వు చూసినావా ఖర్చు? డబ్బులు ఆయన పెట్టిండేది నువ్వు ఆయన వసూలు చేస్తాను, నువ్వు చూసినావా? చూసినట్టుగా మాట్లాడేస్తాంటే మాకేం అర్థం కల్లా. ఇప్పుడు మేము సీరియస్ చెప్తున్నాం, జనసేన గురించి ఎవరే కానీ కౌంటర్ చేయొద్దండి. మీరు ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా పో, అతనేమన్నా ఉంటే పూజ అంటే కోర్టులో వేసుకోపో, కబ్జా అంటే చేసుకోపో. సివిల్లో కోట్ల రూపాయలు ప్రతి ఊడు వైసీపీ మొత్తం కోట్లు తినేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎవడు మాట్లాడేవాళ్ళు ఏదో సెంటు భూమి, అరసెంటు భూమి, పావలా భూమి, అతనికి సంబంధం లేని అన్ని చూపిస్తాడు. ఊరికే నిరాధారణ వ్యక్తిగతంగా బురద చల్లేసి బురద దూర్చుకో అంటే అది ఎట్లా ఏమన్నా పద్ధతా? మేము చెప్తా అనేది జనసేన పార్టీ తరఫున ఎవరన్నా బురదలతో ఒప్పుకునే ప్రసక్తిలో లేవు. ఎందుకంటే ఆయన ఏదైనా చేసింటే చెప్పండి, ఇప్పుడే రాజీనామా చేపిస్తాం. అంత ఫేక్ ప్రోగ్రాంలు ఫేక్ ఇవన్నీ పెట్టద్దండి.